మరో గంటలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు సహా పలు కీలక అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష, సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈరోజు చాలా అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముందుగా రైతు భరోసా పైన ఈరోజు స్పష్టత రానుంది. ఇప్పటికే రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలు సేకరించారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా దీనిపైన స్వల్పకాలిక చర్చ జరిగింది. వీటన్నిటి తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక పైన క్యాబినెట్ ఈరోజు చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. అంటే ఎవరెవరికి ఇవ్వాలి అనే అంశం పైన ఇప్పటికే ఎలాంటి పరిమితులు లేకుండా ఆదాయ పన్ను చెల్లించిన వారికి అయినా, అదేవిధంగా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఆ రైతు భరోసా ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు పైన తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంత మేరకు ఇవ్వాలనే దానిపైన కీలకమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మాత్రం 7,500 చొప్పున, అంటే ఎకరానికి 7,500 చొప్పున, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒకేసారి 7,500 కాకుండా ముందుగా 6,000, తర్వాత 6,500 ఈ విధంగా క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. అయితే దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దరఖాస్తులకు సంబంధించి కూడా గతంలో ఎలాంటి దరఖాస్తుల స్వీకరణ లేదు. అయితే ఇప్పుడు మాత్రం 3 రోజుల పాటు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. అయితే దీనిపైన ప్రతిపక్షాల విమర్శలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించాలా వద్దా, దరఖాస్తులో ఏ అంశాలు ఉండాలనే అంశాలపైన కూడా క్యాబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పైన గత కొంతకాలంగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేది చాలా కాలంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు అర్హతలు ఏంటనే అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదాయ పరిమితి, అటు పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ప్రస్తుతం వార్షిక గరిష్ట ఆదాయ పరిమితి ఉంది. దాన్ని పెంచాలా, తగ్గించాలా, ఎలా ఉండాలి అనే అంశం పైన ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించింది, అధ్యయనం చేసింది. వాటిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వాలని గతంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. జనవరి నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దానికి సంబంధించిన నిధుల కొరత, అదేవిధంగా సన్న బియ్యం కూడా సరిపోయేంత ఇప్పటివరకు లేకపోవడంతో అమలు కాలేదు. దానిపైన మరోసారి చర్చించే అవకాశం ఉంది. అయితే పూర్తి ఉచితంగానే సన్న బియ్యం ఇవ్వాలని ఒక ఆలోచన కనిపిస్తుంది. ఉచితంగా ఇవ్వాలా, లేక 2 రూపాయలకా, 1 రూపాయికా, ఎంత మేరకు అనే దానిపైన కూడా ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. అదేవిధంగా చాలా అంశాలపైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే కొత్త నీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా మార్పులు, చేర్పులు, అదేవిధంగా ప్యాకేజీలకు సంబంధించి కొన్ని కీలక సవరణలు కూడా చేసే అవకాశం ఉంది. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కోసం ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మించడానికి ఈరోజు ఒక తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా యాదగిరిగుట్టకు తిరుమల తరహాలో టీటీడీ బోర్డు తరహాలో 20 మందితో ఒక బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం సబ్సిడీ లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లకు ఇటుక, అదేవిధంగా సిమెంటు, స్టీలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. వాటిపైన కూడా ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరిగింది. కులగణనకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే చేసి వాటి వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి ప్రణాళిక శాఖ సమర్పించింది. వాటన్నిటిని పరిశీలించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఆమోద ముద్ర వేసినట్లయితే ఆ సర్వేకు చట్టబద్ధత వస్తుంది. ఆ తర్వాత దాన్ని డెడికేటెడ్ బీసీ కమిషన్ పంపించినట్లయితే వాటన్నిటిని పరిశీలించి త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్పై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా వివిధ అంశాలకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా సుదీర్ఘంగా సుమారు 4-5 గంటల పాటు సమావేశం జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. నరీష.